హాయ్ అండి. నేను ప్రభాకర్, వాస్తు ప్లానర్. నేను ఒక వాస్తు పరిశోధకుడిని. ఇప్పుడు మనం హిందూపూర్ విజయనగర్ కాలనీ ఎల్లప్ప నారాయణ స్వామి గారి ఇంటి దగ్గర ఉన్నాము. ఇది రెండు వైపులా రోడ్డు ఉన్న ఒక స్థలం అండి. ఉత్తరంలో ఒక రోడ్డు, పడమరలో ఒక రోడ్డు. ఇది తూర్పు అండి, ఇది దక్షిణము, ఉత్తరము, ఇది పడమర అండి. ఇది ఒక సంవత్సరం క్రితం ఆల్టరేషన్ చేసినామండి ఇల్లు. ఇప్పుడు వీళ్ళు శుభ ఫలితాలు పొందుతున్నారు. మనము ఇంటి లోపలికి పోదామండి ఇప్పుడు. అంటే గేట్ తీసుకొని ఆవరణంలోకి తూర్పు వైపు అంటుడి మీద ఉండింది ఇల్లు. ఇది తూర్పు కట్ చేయించి లోపలికి తీసుకున్నాము. లోపలికి ఒక గోడ కట్టేసి ఖాళీ వచ్చే విధంగా తూర్పు ఖాళీ వచ్చే విధంగా ఈ ప్లాన్ చేసినాము. ఉత్తరం వైపు నిర్మాణాలు ఉన్నవి, సరిహద్దు నిర్మాణాలు. ఈ నిర్మాణాలన్నీ తీసేయించి కంపౌండ్ చేసినాము. ఇది మెట్లు కూడా కొత్తగా వేసినట్టు ఇవి. మూడు అడుగుల బాల్కనీ ఉంటే 3 అడుగుల బాల్కనీకి ఒక వరుస మెట్లు, తర్వాత ప్లస్ ఒక వరుస మెట్లు. ఈ వరుస మెట్లకి ఈశాన్యం నిలబడే విధంగా రేకులు వేయించినాము. ఒక వాస్తు ప్రకారము ఒక నిర్మాణాన్ని నిర్మించేటప్పుడు ప్రదక్షిణ చేసే విధంగా ఖాళీ స్థలం వదలల్లా. అంటే పడమర కంటే తూర్పులో ఎక్కువ, దక్షిణం కంటే ఉత్తరంలో ఎక్కువ. ఈ చిన్న ఈ 30-40 సైజ్ ప్లాట్ అండి. ఇది చిన్న ప్లాట్లలో మనకి వీలు కాని పక్షంలో కనీసం తూర్పు ఉత్తరమైన ఖాళీ వచ్చే విధంగా ప్లాన్ చేసుకోవాలి. అంటే ఉత్తరము వాయువ్యము, ఉత్తరము ఈశాన్యము, తూర్పు ఆగ్నేయము, తూర్పు ఈశాన్యము. ఈ ఎల్ షేప్ వచ్చే విధంగా ఖాళీ వదిలితే మనకు శుభ ఫలితాలు వస్తాయండి. ఈ మనకు వాస్తు లేదు అనేవాళ్ళు ఒకసారి ఈ ఉత్తరం వైపు సరిహద్దు మీద నిర్మాణాలు ఉండి వాయువ్యం మూతపడి ఉన్నప్పుడు ఆ ఇంట్లో శుభకార్యాలు అంటే పిల్లల వివాహాలు, మంచి సంబంధాలు ఇవి ఎట్లొస్తాయో ఒకసారి గమనించండి. నో వాస్తు అంటారు చూడండి, కామెంట్లు పెడతారు నో వాస్తు, వాస్తు లేదు, ఇది రాంగ్ అంటారే, వాళ్ళు ఒకసారి గమనించవచ్చు. తూర్పు వైపు కూడా తూర్పు ఆగ్నేయం మూతబడిన ఇంట్లో పిల్లల చదువులు, వాళ్ళ కెరీర్ అంటే వాళ్ళకి జాబులు ఎట్లొస్తాయి, ఇది ఒకసారి గమనించవచ్చు. ఇప్పుడు మనం పైకి పోదామండి. కింద రూములు తీసేయించి పైన వేయించినాం. మెట్ల ద్వారా పైకి పోదాము. ఈ పైన ఒక రూమ్ కట్టినామండి. ఇది ఈ ఇంటికి ఆయం సర్దేసి కిందింటికి ఇల్లు ఆల్టరేషన్ చేయించినాను. బెడ్రూము, హాలు, వంట రూము, పూజ గది వచ్చే విధంగా పైన ఒక రూమ్ వేసినామండి. ఇది ఒక బెడ్రూము, దీంట్లోనే అటాచ్ టాయిలెట్, వాయువ్యంలో టాయిలెట్ పెట్టినాము. అటాచ్ టాయిలెట్, వాయువ్యంలో టాయిలెట్. తూర్పు వైపు వాల్వాసరా ఇంటికి వాయువ్యంలో టాయిలెట్, తూర్పు వైపు వాల్వాసర వేయించినాము. మన వాస్తు లేదా అనే వాళ్ళు ఇట్లాంటి ఇండ్లని గమనించుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ.